కొంతమంది వేసి ఉండొచ్చు, ఆ విధంగా అది ఇన్వాలిడ్ అయి ఉండొచ్చు. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ప్లీజ్ మహేష్, మీరు. నేనేమంటున్నానంటే జగదీప్ ధన్కడ్ గారు ఆకస్మికంగా వచ్చి నాకు అనారోగ్య కారణాలు ఉన్నాయని మీరు అన్నట్టు స్వయంగా వారే నడుచుకుంటూ వెళ్ళి నేను రిజైన్ చేస్తున్నా అని చెప్పి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. చాలామంది ఆయనతో దగ్గర సంబంధికులందరూ కూడా ఖర్గే గారికి అపాయింట్మెంట్ ఇచ్చిన రోజు నుంచే ఇది చాలా పెద్ద ఎత్తున అంతర్గతంగా ముసలం ఉంది. ఒక స్టేజ్లో ఒక థ్రెటనింగ్ వార్నింగ్ మెసేజ్ కూడా ఒక మెసెంజర్ ద్వారా మోదీ గారు అమిత్ షా గారి టీం నుంచి పోయింది ఏంటంటే, నువ్వు రిజైన్ చేయకపోతే నీ అంతటిగా నువ్వు నిన్ను ఇంపీచ్ చేస్తాం, అంటే అభిశంసిస్తాం మీరు నీకు వ్యతిరేకంగా ఇది మోషన్ మూవ్ చేసి అని చెప్పే వరకు వచ్చింది. అంటే ఆ పరిస్థితులలో ఆయన రాజీనామా చేసి పోయినరు. నేను ఇక్కడ చర్చ నేనేం చెప్పాలనుకుంటున్నాను వెంకటకృష్ణ గారు అంటే, వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ అనేది భారత ఉపరాష్ట్రపతి అనే ఒక అత్యున్నత సర్వోన్నతమైన పోస్టుతో పాటుగా రాజ్యసభను నడిపేటువంటి కుర్చీ అది. సో ఆ కుర్చీని పెద్దల సభను నడిపేటువంటి కుర్చీ అది. ఆ కుర్చీకి కనీస గౌరవం లేకుండా ఇలాగ బెదిరింపులకు పాల్పడి ఒక సిస్టాన్ని ప్రజాస్వామ్యాన్ని అసాసినేట్ చేసి హత్య చేసే రోజులు వచ్చినాక ఇక ఆ కుర్చీలో ఎవరు కూర్చుంటున్నారు అనే చర్చ వచ్చినప్పుడు ఈ ఎలక్షన్ వచ్చినప్పుడు మా ఇండియా స్టాండ్ ఏంటి, మాకు తెలుసు మాకు 324 ఓట్లు ఉన్నాయి. బట్ ఈ ఎలక్షన్లో విప్ ఉండదు, ఆత్మ ప్రబోధానుసారం ఓటేస్తారు, ప్రొఫెషనల్ ఓటు కూడా. కాబట్టి డెఫినెట్గా ఒక న్యాయకోవిదుడు సుప్రీంకోర్టు ఆయనకి ఏ రకమైనటువంటి మరకలు లేవు. సో ఈ దేశంలో ప్రస్తుతం రాజ్యాంగం రాధాకృష్ణ కూడా మరకలు లేవు సార్. నేనేమంటున్నా అక్కడ మరకల సమస్య కాదు, అందుకే నేను ఇంత ముందు స్టోరీ రాజకీయాల్లో మరకలు. ఆ కుర్చీలో రాజకీయాల అతీతంగా ఉన్న న్యూట్రల్ క్యాండిడేట్ ఒక విద్యావంతుడు, ఉన్నత విద్యావంతుడు ఉంటేనే బాగు ఈ దేశానికి అని చెప్తున్నా నేను. దానికి ఆర్ఎస్ఎస్ మరకలు ఉన్నాయి కదా, ఏ మరకలు ఈయనకి ఏ మరక లేదు కదా. ఆయన మొన్న కూడా ప్రచారంలో కూడా చెప్పాడు, నేను ఇన్ని రోజులు కాన్స్టిట్యూషన్ నమ్మే పనిచేశాను, కాన్స్టిట్యూషన్ ఏదో మరకుందని చెప్పి అమిత్ షా ఓపెన్ గానే మాట్లాడారు. కాబట్టి తీర్పు లేదు, లెఫ్టిస్ట్ గా కొన్ని ఉంటాయి, రైటిస్ట్ గా కొన్ని ఉంటాయి. ఒక మాట చెప్తా, ఎలక్షన్ అయిపోయింది కదా, మరకల గురించి ఎందుకని ఆయన మన గౌరవ ఉపరాష్ట్రపతి. ఆ కుర్చీకి జరిగే పోటీల్లో అభ్యర్థిగా ఈయన చూజ్ చేయటంలో ఎలాంటి మరకలు లేని, ఎలాంటి రాజకీయ పక్షపాతం లేని, లేదా గతంలో పనిచేసిన అనుభవం లేని ఒక వ్యక్తిని ఇండియా కూటమి ముందు పెట్టి దేశ ప్రజల ముందు మీ ఎంపీలను ఆయా పార్టీలను ఆ ఎంపీలను సంబోధిస్తూ మీ ఆత్మ ప్రమోదానుసారం మాకు ఈ అభ్యర్థికి ఓటేయండి అని అభ్యర్థి అడిగారు. ఇండియా కూటమి చేయగలిగినంత ప్రచారం చేసింది. ఇది ఏమి పాంప్లెంట్లు కొట్టించి ఫ్లెక్సీలు కట్టే ప్రచారం కాదు కాబట్టి, పేపర్ యాడ్లు టీవీ యాడ్లు ఇచ్చే ప్రచారం కాదు కాబట్టి అది మేము ప్రచారం చేయలేదనే అపోహలు వద్దు. డెఫినెట్ గా మేము ఇంటర్నల్ గా ఏమేమి చేయాలో ఇండియా కూటమి వెళ్ళిపోవటం ఇది కాదు, కానీ అవతల వాళ్ళ ఐడియాలజీని మీ ఐడియాలజీని మన క్యాంపెయిన్ చేసుకోవడం, మన స్టాండ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజున్న పరిస్థితులలో కాన్స్టిట్యూషన్ ప్రమాదం ఉంది, దేశంలో రాజ్యాంగం ప్రమాదం ఉంది, ఓట్ చోరీ పేరుతోని ప్రజాస్వామ్యం ప్రమాదం ఎలా ఉందో రాహుల్ గాంధీ గారు వివరించారు. ఇలాంటి పరిస్థితులలో ఇలాంటి వ్యక్తులు మనకు అవసరం అని చెప్పే ప్రయత్నంలో భాగంగా వారిని ముందు ప్రయత్నాన్ని మాకు 324 మద్దతుతో ఉన్న ఓటర్ మద్దతుతో ముందుకు పోతే 300 వచ్చినాయి, 15 ఇన్వాలిడ్ ఉన్నాయి. ఇన్ని కూడా వస్తాయని అనుకోలేదు. ఇంట్రోలోనే చెప్పారు, అసలు మేము అసలు ఎప్పుడో కార్డెత్తేసాం అన్నట్టుగా చెప్పారు. ఇంట్రో ఇంకా డైరెక్ట్ 50 పైన క్రాస్ ఓట్లు అవుతాయని అవతల వైపు అంచనాలు ఉన్నాయని చెప్పారు. నేను కార్డెత్తేసారనే పదం మాట చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు రావద్దా, రాహుల్ గాంధీ గారు కాబట్టి దాని మీద చాలా పోస్ట్ నేనేమంటున్నా, అంతిమంగా వాళ్ళు ఉన్నత సభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఎన్నుకున్నారు. ఈ రోజు మన గౌరవ వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాళ్ళ రాజకీయ పక్షపాతం ఏం లేకుండా ప్రజాస్వామ్యయుతంగా సభను నడిపి దేశ సమస్యలను చర్చించడానికి ప్రతిపక్ష పార్టీలకు కూడా విలువైన అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు. అట్లాగే, థ్యాంక్ యూ. విక్రమ్ గారు, ఈ ఎలక్షన్ జరిగిన తీరు, రిజల్ట్ వచ్చిన తర్వాత మీ ఇనిషియల్ అనాలిసిస్. ఇప్పుడు మనకేంటంటే ఒక తప్పుడు అభిప్రాయాలు కొన్ని ఉన్నాయండి. అంటే ఏంటి, ఉపరాష్ట్ర పదవికి